మార్కెట్లు 500 పాయింట్లు పడగానే మీ గుండె వేగం పెరుగుతుందా? వెంటనే యాప్ ఓపెన్ చేసి అమ్మేయాలా అనిపిస్తుందా? అయితే మీరు ఒక యుద్ధంలో ఉన్నారని అర్థం. అది మార్కెట్‌తో కాదు, మీ మెదడుతో. స్టాక్ మార్కెట్ అనేది కేవలం నెంబర్ల ఆట కాదండి. అది ఒక భావోద్వేగాల ఆట. ఇక్కడ ఎవరైతే ప్రశాంతంగా ఉంటాడో వాడే గెలుస్తాడు. మన మెదడులో ఒక భాగం ఉంటుంది. ఇది ప్రమాదం రాగానే మనల్ని పారిపోమ్మని హెచ్చరిస్తా ఉంటది, గుర్తుపెట్టుకోండి. అంటే ఏంటి? మార్కెట్ పడిపోయినప్పుడు మెదడు పారిపో, అమ్మే, అమ్మే అని చెప్తుంది. కానీ సంపద సృష్టించాలంటే మనం అక్కడే నిలబడాలి. ఎమోషనల్ ఇన్వెస్ట్‌మెంట్ అనేది మార్కెట్ కనిష్టం లోలో అమ్ముతాడు. ప్రశాంతమైన ఇన్వెస్టర్ అదే సమయంలో డిస్కౌంట్‌లో కూడా కొంటాడు. అవునా కాదా? చాలామంది ఇన్వెస్టర్లు ఆ రోజు ట్రేడింగ్ చేయటం, అలానే న్యూస్ చూడటం వల్ల తాము చాలా కష్టపడుతున్నాం అనుకుంటారు. కానీ డేటా ఏం చెప్తుంది? ఎవరైతే తమ పోర్ట్‌ఫోలియోని తక్కువగా కదిలిస్తారో వాళ్ళకే ఎక్కువ లాభాలొస్తాయి, గుర్తుపెట్టుకోండి. ఒక ప్రసిద్ధ సర్వే ప్రకారం చనిపోయిన వారి అకౌంట్‌లో లేదా పాస్‌వర్డ్ మర్చిపోయిన వారి అకౌంట్‌లో అందరికంటే ఎక్కువ లాభాలిచ్చాయని చెప్పి తెలుస్తుంది. ఎందుకంటే వారు దానికి ఆ టెన్షన్‌ని అసలు ఇచ్చి అలా వదిలేశారు. ఆ టెన్షన్‌ని ఇచ్చి అలా వదిలేశారు. ప్రజలు ఎందుకు భయపడతారంటే వారి దగ్గర ఉన్న ఒక ప్లాన్ ఉండదండి. దానివల్ల భయపడతారు. మీరు ఈటీఎఫ్‌లో ఇన్వెస్ట్ చేసినప్పుడు మీరు ఒకే కంపెనీ మీద ఆధారపడరు కాబట్టి, దేశం మీద ఉండే అన్నిటి మీద ఆధారపడతారు కాబట్టి, మనకి దేశం గ్రోత్ పెరుగుతుంది కాబట్టి ఆటోమేటిక్‌గా మన ఫండ్ వాల్యూ కూడా పెరుగుతుంది. మీ దగ్గర ఎమర్జెన్సీ ఫండ్ గాని మరియు ఇన్సూరెన్స్ ఉంటే కనుక మార్కెట్ క్రాష్ అయినా ఆ టైంలో మీ ఇంట్లో కొంచెం ఎక్కువగా ఇన్వెస్ట్‌మెంట్ చేయడానికి చూడండి. మీ ధైర్యమే మిమ్మల్ని ప్రశాంతంగా ఉంచుతుందండి. మీ ఇన్వెస్ట్‌మెంట్‌ని రోజు చెక్ చేయడం మానేయండి అసలు. టీవీ న్యూస్, వాట్సాప్ టిప్స్ ఇయన్నీ ఈ ప్రశాంతతను మన మైండ్‌ని చెడగొడుతుందండి. ఈరోజు మార్కెట్ ఎలా ఉంటుందో మనకు తెలీదు. 10 ఏళ్ల తర్వాత ఎక్కడుంటుందో ఆలోచించండి. కంపల్సరీ ప్రాఫిట్‌లోనే ఉంటది. మార్కెట్ ఊగిసలాటం అనేది కామన్‌గా జరుగుతూ ఉంటది. అది ఒక ఫీజు లాంటిది. అంటే తప్పు కాదు. పడతది, పెరుగుతది. అవునా? కాదా? డబ్బు సంపాదించడం అనేది మేధస్సు కంటే క్రమశిక్షణతో కూడిన పని. కాబట్టి ప్రశాంతంగా ఉండండి. సిస్టమ్‌ని నమ్మండి. మార్కెట్ పడిపోయినప్పుడు మీరు చేసే మొదటి పని ఏంటంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. నా యొక్క ఈటీఎఫ్‌లకు సంబంధించిన ప్రోగ్రామ్స్‌కి అటెండ్ అవ్వాలి అంటే కింద వాట్సాప్ లింక్ ఉంది. సో, ఆ కమ్యూనిటీలో జాయిన్ అవ్వండి. అలానే నా వెబినార్‌కి కూడా అటెండ్ అవ్వండి.